నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. వెడితెరపై ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఇది వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాల మధ్య జరుగుతున్న పోరాటం కాదు, కానీ ఫలితం మాత్రం అంతకు మించి ఉండబోతోంది. ఒకవైపు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగిన బైకర్, మరోవైపు ఊహించని రీతిలో విరుచుకుపడుతున్న రాకాస. చిన్న సినిమా అని తక్కువ అంచనా వేసిన చోటే ఇప్పుడు అసలైన థ్రిల్లర్ నడుస్తోంది. అగ్ని పరీక్ష మొదలైంది. సమయం తక్కువగా ఉంది, టార్గెట్ మాత్రం కొండంత కనిపిస్తోంది. మరోవైపు ఐపీఎల్ అనే సునామీ, డెకాయిట్ అనే కొత్త ముంపు ముచ్చుకొస్తున్నాయి. బాక్స్ ఆఫీస్ రంగంలో శర్వానంద్ నిలబడతాడా? రాకాస వేట కొనసాగుతుందా? ఈ ఇద్దరు యోధుల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి? ఉత్కంఠ రేపుతున్న ఈ సినిమాటిక్ వార్ పై స్పెషల్ రిపోర్ట్. సిల్వర్ స్క్రీన్ ఇక్కడ ప్రతిరోజు ఒక యుద్ధమే. శర్వానంద్ నటించిన బైకర్ సినిమాకు ఇదొక ప్రతిష్టాత్మక పోరాటం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి ఎన్నో అడ్డంకులు దాటుకుని బాక్స్ ఆఫీస్ వద్ద సోలోగా రాజ్యమేలాలని ఈ బైకర్ రేస్ మొదలు పెట్టాడు. రిస్క్ వద్దనుకున్నారు, అందుకే ఎలాంటి పోటీ లేని సమయాన్ని వెతుక్కుని మరీ థియేటర్లోకి వచ్చారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న వేళ ఒక అనూహ్యమైన మలుపు, అదే రాకాస. చిన్న సినిమాగా సైలెంట్ గా థియేటర్లోకి వచ్చిన ఈ రాకాస ఇప్పుడు బైకర్ కు చుక్కలు చూపిస్తోంది. అసలు ఈ పోటీని బైకర్ టీం కలలో కూడా ఊహించలేదు. కానీ ఇప్పుడు సీన్ మారింది. థియేటర్ల వద్ద లెక్కలు మారుతున్నాయి. అర్బన్ ఏరియాలో వీకెండ్ వసూలులో బైకర్ కంటే రాకాసే పైచే సాధించడం చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఇదొక భారీ మలుపని కూడా అర్థమవుతోంది. లెక్కలోకి వెళ్తే అసలైన థ్రిల్లర్ కనిపిస్తోంది. బైకర్ టార్గెట్ 40 కోట్ల గ్రాస్, రాకాస లక్ష్యం 20 కోట్లు. నెంబర్లు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కొండంత లక్ష్యాలు. ఎందుకంటే శర్వానంద్ తన కెరీర్లో ఈ విజయం కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. అందుకే ప్రచార పర్వంలో ఎక్కడా కూడా తగ్గట్లేదు. థియేటర్ల చుట్టూ తిరుగుతున్నాడు, ప్రేక్షకులతో మమేకమవుతున్నాడు. ఆఖరికి వెండి తెరకు సాష్టాంగ నమస్కారం చేసి తన నిబద్ధతను చాటుకున్నాడు. అటు రాకాస టీం కూడా తక్కువ తినలేదు. తమదైన చేరుడో భారీ ఫంక్షన్లు, థియేటర్ విజిట్స్, సోషల్ మీడియా క్యాంపెయిన్లతో దూసుకుపోతున్నారు. 2 టీంలకు ఇప్పుడు ఒకటే లక్ష్యం, బ్రేక్ ఈవెన్. అంటే లాభాల్లోకి రావాలంటే ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇక్కడే అసలైన ఉత్కంఠ దాగి ఉంది. ఈరోజు సోమవారం వర్కింగ్ డేస్ మొదలయ్యాయి. అసలు సినిమా ఇక్కడే ఉంది. వీకెండ్ ఉండే హడావిడి ఈ రోజు ఉండదు. అగ్ని పరీక్ష ఇప్పుడు గల్లీ గల్లీలో మొదలైంది. మరోవైపు క్రికెట్ ఫీవర్, ఐపీఎల్ సునామీ సామాన్య ప్రజలను టీవీలకు కట్టి పడేస్తోంది. ఈ పరిస్థితుల్లో థియేటర్లకు జనాన్ని రప్పించడం అంటే కత్తి మీద సామే. బైకర్ ఇంకా సేఫ్ జోన్లోకి రాలేదు. లెక్కల ప్రకారం చూస్తే ఇంకా సుమారు 28 నుంచి 29 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది. అంటే రాకాస పరిస్థితి కూడా అదే. ఆ సినిమాకి ఇంకా 8 నుంచి 9 కోట్ల రూపాయలు రావాలి. ఈ మొత్తం వస్తేనే సినిమాలు బ్రేక్ ఈవెన్ దాటి లాభాల బాటలో పడతాయి. కానీ సమయం లేదు మిత్రమా. ఎందుకంటే కనుచూపు మేరలో కొత్త ముప్పు కనిపిస్తోంది. అతనే డెకాయిట్. అవును, అడవి శేష్ డెకాయిట్ సినిమా వేగంగా తరుముకొస్తోంది. ఒకసారి డెకాయిట్ థియేటర్లోకి ఎంట్రీ ఇచ్చాడంటే థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది, ఆడియన్స్ డైవర్ట్ అయిపోతారు. అంటే బైకర్ మరియు రాకాస సినిమాలకు ఉన్న సమయం చాలా తక్కువ. ఈ వారం రోజుల్లోనే ఈ 2 సినిమాలు తమ టార్గెట్ ను రీచ్ కావాలి, లేదంటే బాక్స్ ఆఫీస్ వద్ద భారీ నష్టాలు తప్పవు. ఇదొక రేస్, సమయంతో సాగుతున్న రేస్. బైకర్ తన స్పీడ్ ను పెంచాలి, రాకాస తన పట్టును నిలబెట్టుకోవాలి. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో ఎవరు విజేతగా నిలుస్తారు? ఐపీఎల్ ఎఫెక్ట్ తట్టుకుని బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడే సత్తా ఎవరికుంది? శర్వానంద్ నమ్మకం ఫలిస్తుందా, లేక రాకాస సంచలనం సృష్టిస్తుందా? తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు పెద్ద సినిమాలు వస్తే చిన్న సినిమాలు అడ్రస్ లేకుండా పోయేవి. కానీ ఇప్పుడు కంటెంట్ ఉంటే రాకాస అయినా బైకర్ అయినా ప్రేక్షకులను మెప్పించగలమని రుజువు చేస్తున్నారు. కానీ ఈ వసూలు లెక్కలు తేలాలంటే మాత్రం మరో 2-3 రోజులు వేచి చూడాలి. సోమవారం నుంచి గురువారం వరకు వచ్చే వసూళ్లే ఈ సినిమాల భవిష్యత్తును డిసైడ్ చేయబోతున్నాయి. ఇక ఈ బాక్స్ ఆఫీస్ థ్రిల్లర్లో గెలిపెవరిది? డెకాయిట్ రాకముందే వీరు గమ్యాన్ని చేరుకుంటారా, లేక మధ్యలోనే చతికిలబడతారా? క్లైమాక్స్ కోసం యావత్ సినీ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. లెక్కలు తారుమారవుతాయా, లేక అంచనాలు నిజమవుతాయా? వేచి చూడాల్సిందే. బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తున్న ఈ హై వోల్టేజ్ డ్రామా, ఇది కేవలం కలెక్షన్ల లెక్క కాదు. ఇద్దరు హీరోల, ఇద్దరు నిర్మాతల మనుగడ పోరాటం. శర్వానంద్ పడ్డ కష్టం, రాకాస టీం చూపిస్తున్న వేగం బాక్స్ ఆఫీస్ ను ఏ తీరానికి చేరుస్తాయో చూడాలి. ఏదేమైనా సినిమా బాగుంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ పోరు మరోసారి నిరూపిస్తోంది. ఈ ఉత్కంఠభరితమైన పోరులో ఫైనల్ విన్నర్ ఎవరో తేలాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ 99 టీవీ సినిమా.